శివ జైలు నుండి బయటికి వస్తాడు. బాలు మరియు మీనా పెద్ద కష్టం చూసి శివ తప్పు తెలుసుకుంటాడు. ప్రభావతి మొదట చాలా కోపంగా ఉన్న తర్వాత బాలు వేసిన రీమ్యారేజ్ ప్లాన్ వల్ల బయటపడి శివ మీద కేసుని వెనక్కి తీసుకుంటుంది. శివ తను ఇంకెప్పుడు తప్పు చెయ్యను అని ప్రభావతికి క్షమాపణలు చెప్తాడు. గుణ శివ జైలుకి వెళ్ళలేదు అని తెలుసుకున్న చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. ఇంకో పక్క రోహిణి దగ్గర డబ్బులు వసూలు చేయాలని దినేష్ని ఒక దగ్గర దాచిపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రోహిణి ఈ తిప్పల నుండి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది. బాలు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ప్రభావతిని మళ్ళీ ఇంటికి రప్పించడానికి నాన్న వేరే పెళ్లి చేసుకుంటున్నారు అని అబద్ధం చెప్పాడు. ఈ మాట విని ప్రభావతి సౌతి వస్తే తన అథారిటీ పోతుంది అని టెన్షన్ పడి బ్యాగ్ సర్దుకొని మళ్ళీ సత్యం ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన ప్రభావతి ఒక కండిషన్ పెడుతుంది. మీనా పుట్టింటి వాళ్ళు ఎవ్వరూ ఈ గడప దాటి ఇంటికి రాకూడదు. మీనా దీనికి ఒప్పుకుంటుంది. మా వాళ్ళు వచ్చి ఇక్కడ అవమానాలు పడే కంటే రాకుండా ఉండడమే మంచిది అని చాలా బాధతో దీనికి అంగీకరిస్తుంటుంది. అప్పుల బాధ నుండి బయటపడడానికి మీనా ఒక మంచి ఐడియా చెప్తుంది. ఫ్లవర్ బొకెట్స్ తయారు చేసి అమ్ముతూ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించి అప్పులు తీర్చాలి అని బాలుకి చెప్తూ ఉంటుంది. బాలు కూడా ఈ ఐడియాకి సపోర్ట్ ఇస్తాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.